సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమంలో అందులో శనివారం డాక్టర్ సత్యం ప్రకాష్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ నడపడం ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి అనేక రోగాలకు దూరం అవ్వచ్చని తెలిపారు. సరైన వ్యాయామం లేకపోవడం వలన చిన్న వయసులోనే బీపీ, షుగర్, స్థూలకాయం, ఉబ్బసం, నరాలకు సంబంధించిన వ్యాధులు మొదలైనవి రావటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయస్వరూప, నర్సింగ్ ఆఫీసర్ నాగరాణి, హెల్త్ అసిస్టెంట్ జితేందర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు స్వరూప, నిర్మల మరియు ప్రజలు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ సత్యప్రకాష్, పిఎస్సి జగదేవ్పూర్ మండలం. ఎన్సిడి ప్రోగ్రాంలో భాగంగా మే 17 వరల్డ్ హైపర్టెన్షన్ డేలో భాగంగా 24వ తారీఖు సైకిల్ ర్యాలీ నిర్వహించమని చెప్పేసి డిఎంహెచ్ఓ సిద్దిపేట గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి గారి ఆధ్వర్యంలో సైక్లథాన్ 24వ తారీఖు సైక్లథాన్ నిర్వహించడం జరిగింది. మొత్తం స్టాఫ్ అంతా దీంట్లో భాగంగా పాల్గొనడం జరిగింది. మా సూపర్వైజర్లు కానీ, హెల్త్ అసిస్టెంట్స్ కానీ, స్టాఫ్ కానీ అందరూ. ఇక్కడున్న మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ సైకిల్ ర్యాలీ ఎందుకు నిర్వహించడం జరుగుతుంది అని అంటే ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులన్నీ కూడా కేవలము ఊబకాయం రావడం వల్ల ఈ యొక్క జబ్బులు సంక్రమిస్తున్నాయని చెప్పేసి రీసెర్చ్లో భాగంగా తెలవడం జరిగింది. మనం ఎంత అయితే సైకిల్ తొక్కుతూ ఉంటామో అంత ఎనర్జీ, క్యాలరీస్ ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ నవడేస్ ఈ రోజుల్లో పిల్లల్లో కూడా ఊబకాయం మొదలైంది. ఎందుకని? కేవలం వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్కి వెళ్ళడానికి వ్యాన్స్లో పంపించడం కానీ, బస్సులలో పంపించడం కానీ, లేకపోతే పేరెంట్స్ బైక్స్ మీద డ్రాప్ చేయడం కానీ, అటు ఫీమేల్ పేరెంట్ అయినా మేల్ పేరెంట్ అయినా బైక్స్ మీద వెళ్ళి డ్రాప్ చేయడం కానీ, లేకపోతే తీసుకెళ్ళి డ్రాప్ చేయడం కానీ ఈ విధంగా జరుగుతుంది. ఇప్పటికీ వెనకటికి ఒక 10-15 సంవత్సరాల క్రితము చాలామంది సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. అది గణనీయంగా తగ్గిపోయింది. కేవలం 25% పిల్లలు మాత్రమే సైకిళ్ళ మీద వెళ్తున్నారు. మిగతా 75% మాత్రము ఈ యొక్క మోటార్ వెహికల్స్లలో వెళ్తున్నారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ యొక్క జీవన శైలిలో మార్పు రావడం జరిగింది. జీవన శైలి మార్పు వల్ల ఈ విధంగా ఇన్ని జబ్బులు ఈరోజు పిల్లల్లో కూడా చక్కెర వ్యాధి, పిల్లల్లో కూడా బీపీ వ్యాధి, పిల్లల్లో ఈ చక్కెర వ్యాధి, బీపీ వ్యాధి వల్ల కిడ్నీ జబ్బులు రావడము, తర్వాత క్యాన్సర్ జబ్బులు రావడం, రకరకాల జబ్బులు రావడము ఈ విధంగా పరిగణించడం జరిగింది. ఇకపోతే పెద్దల విషయానికి వస్తే వెనకట చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పెద్ద సైకిల్స్ వాడేవారు. అంతే కదండి? మీరు సైకిల్ దొక్కుతారు కదా. బైక్ ఉందా మీకు? లేదు. బైక్ లేదు. మీకు షుగర్ ఉందా? షుగర్ లేదు. బీపీ ఉందా? బీపీ లేదు. షుగరు లేదు, బీపీ లేదు. ఎందుకంటే ఈ పెద్ద కేవలం సైకిల్ దొక్కడం వల్లనే షుగరు, బీపీ, థైరాయిడ్ ఎటువంటి సమస్యలు లేవు. ఇలా ఆరోగ్యంగా ఉండడము చాలా ముఖ్యం. అయితే సైకిల్ లేకుండా మనం బైక్ దొక్కడమో, కారు నడపడమో ఈ విధంగా చేయడం వల్ల ఎనర్జీ, క్యాలరీస్ ఖర్చు అవ్వవు. మనం తిన్నట్టుగానే శరీరంలో అక్యుములేట్ అయిపోయి మనం ఉన్నదానికంటే బరువు ఎక్కువ అవడం వల్ల షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ పరిణమిస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సో ఈరోజు సైక్లథాన్, తర్వాత రేపు ఎల్లుండి హెల్త్ టాక్ ఇవ్వడము, తర్వాత హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, 30వ తారీఖు వాక్థాన్ అని చెప్పేసి మన ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. ఈ 30వ తారీఖు అందరూ వాకథాన్లో పార్టిసిపేట్ చేసేసి తదనుగుణంగా ఆరోగ్యానికి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అందరికీ ప్రజలందరికీ తెలియపరచడంగా సవివరంగా వివరించుకుంటున్నాను.